Chapter 1 Nutrition Food Supplying System, second video. Sunlight is necessary to form starch in green plants. Dear students, you can do this experiment at your home. Take a potted plant with discharged leaves. Remember the process of discharging leaves mentioned in activity 1. Activity 1లో మనం డిశ్చార్జింగ్ అంటే ఏంటి, స్టార్చ్ తీయబడినటువంటి విధానం. డి అంటే తీసివేయడం అన్నమాట, డిలీట్ అన్నమాట. సో ఇక్కడ సన్లైట్ ప్లేస్ ఎ ప్రామినెంట్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్ అండ్ ప్రిపేరింగ్ starch. This experiment is very easy to do at home. You take a potted plant and cover with a black paper on certain a leaf which you select. సో ఇందులోని ఇక్కడ ఎస్ షేప్లో ఉన్న ఎస్ షేప్ ఉండాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ కవర్ ఎ బ్లాక్ పేపర్ ఆన్ ది లీఫ్ అండ్ కీప్ దిస్ potted plant there in the sunlight for 8 hours or 6 hours. After 6 hours you pluck the leaf and do iodine test after removing the black పేపర్. ఆ బ్లాక్ షీట్ తీసేసి ఐడిన్ టెస్ట్ చేసినట్లయితే ఐడిన్ సొల్యూషన్ కావాలంటే మీకు సైన్స్ ల్యాబ్లో యూ కెన్ గెట్ ది ఐడిన్ సొల్యూషన్ అట్ యువర్ సైన్స్ ల్యాబ్. అండ్ ఐడిన్ టెస్ట్ చేసినట్లయితే ద లీవ్ విచ్ is covered with the black sheet doesn't change into blue black color. ఇది the leaf which was exposed to sunlight turned into blue black color. That means ఐడిన్ టెస్ట్ చేసినట్లయితే ఏదైతే సన్లైట్లో ఎక్స్పోజ్ అయిందో అదనమాట ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్. ద పార్ట్ విచ్ doesn't expose it to the sunlight doesn't change into blue black color. So this is the evidence. The sunlight plays a prominent role in photosynthesis and preparing starch. So you can do this experiment at your home. Chlorophyll and photosynthesis. Engine House wanted to find out more about photosynthesis and carried out several other experiments. He proposed that only green plants could carry out process of photosynthesis. What about plants having colored leaves? సరే, గ్రీన్ ప్లాంట్స్లో గ్రీన్ పార్ట్స్ మాత్రమే ఫోటోసింథసిస్ జరుపుకుంటున్నాయి అంటే మరి మిగతా కలర్ లీవ్స్ కూడా ఉంటాయి. కొన్ని రెడ్ కలర్లో కొన్ని ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి, తర్వాత ఎల్లో కలర్ ఉంటాయి. వాటి సంగతి ఏమిటి అని క్వశ్చన్ కూడా మనకి జనరేట్ అవ్వచ్చు. అప్పుడు అయ్యింది కూడా చాలామందికి. హౌ ఈజ్ that new leaves which look dark red in color in several plants turn green. మరి అవి టర్న్ గ్రీన్ అలాగా డార్క్ రెడ్ కలర్లో ఉన్నవి గ్రీన్ కలర్లో ఎలా మారుతున్నాయి, ఎలాగా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనే డౌట్స్ చాలామందికి ఆ రోజులు వచ్చాయి. సో డూ ప్లాంట్స్ హ్యావింగ్ రెడిష్ ఆర్ ఎల్లోయిష్ లీవ్స్ ఆల్సో క్యారీ అవుట్ ఫోటోసింథసిస్? కొన్ని లీవ్స్ అన్నమాట ఎల్లో కలర్లో ఉంటాయి, వాటిలో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమైంది. వాట్ మేడ్ ప్లాంట్స్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్ వైల్ ఈవెన్ గ్రీన్ కలర్డ్ యానిమల్స్? సరే, కొన్ని యానిమల్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని బర్డ్స్ అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయి. మరి గ్రీన్ కలర్లో ఉన్న వాటన్నిటిలో ఫోటోసింథసిస్ జరగాలంటే గ్రీన్ కలర్లో ఉన్న బర్డ్స్ కూడా ఫోటోసింథసిస్ జరగాలి కదా. ఇప్పుడు ప్యారెట్ ఉంది, ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంది, దాంట్లో ఫోటోసింథసిస్ జరుగుతుందా అని కూడా అప్పట్లో కొంతమంది క్వశ్చన్ చేశారు, డౌట్ కూడా వచ్చింది. క్వశ్చన్స్ లైక్ దీస్, ఇటువంటి క్వశ్చన్స్ రిమైండ్ ఛాలెంజెస్ అంటిల్ సైంటిస్ట్ కుడ్ ఐసోలేట్ ది గ్రీన్ కలర్డ్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ప్లాంట్ పార్ట్స్ అండ్ స్టడీ ఇట్స్ నేచర్. అటువంటి క్వశ్చన్లు చాలామంది వేశారు. ఏమిటి, ఇప్పుడు ప్యారెట్ ఉంది, గ్రీన్ కలర్లో ఉంది, ఫోటోసింథసిస్ జరుపుకుంటుందా అంటే గ్రీన్ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా ఫోటోసింథసిస్ జరుపుకుంటుందా అని ఆ రోజుల్లో ప్రశ్నలు వేస్తే అవన్నీ ఆ విషయాన్ని ఐసోలేట్ చేసే ఉంచారు సైంటిస్టులు. అది అప్పుడు గూఢంగా ఉంచి తర్వాత అసలు విషయాన్ని కనిపెట్టడం జరిగింది. మరి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంజిన్ హౌస్ ప్రపోజిషన్ కేమ్ ఆఫ్టర్ సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్ టిల్ ద మిడ్ 20th century when scientists could also locate the site of photosynthesis and even isolate it. అసలు ఫోటోసింథసిస్ జరిగేటువంటి సైట్ ప్రదేశాన్ని కూడా వాళ్ళు గమనించారు, అలా ఐసోలేట్ చేసి ఉంచారని కూడా ఉంచారు. అలాగే అరౌండ్ 4 decades ఆఫ్టర్ ఇంజిన్ హౌస్ ప్రపోజిషన్ సైంటిస్ట్ కుడ్ ఓన్లీ ఐసోలేట్ ద గ్రీన్ సబ్స్టెన్స్ టు అబ్జర్వ్ ఇట్స్ నేచర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ద ఫోటోసింథసిస్ కుడ్ బి క్యారీడ్ అవుట్ విత్ ఇట్. This had become possible in the year 1817 due to the work of two scientists, Pillicher and Caventou ఇద్దరు కూడా ఫ్రెంచ్ సైంటిస్ట్స్. Pillicher and Caventou who obtained an extract of the green colored substance and named it chlorophyll, meaning green leaf. క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్ని ఇద్దరు కెమిస్ట్రీ సైంటిస్టులు, కెమిస్ట్స్ వీళ్ళిద్దరు కూడా ఫ్రెంచ్ దేశస్తులు, పిలిచర్ అండ్ క్యావెంటో ఇద్దరు కూడా
1817లో క్లోరోఫిల్ అనేటువంటి కలర్ పిగ్మెంట్ని కనిపెట్టి దాన్ని క్లోరోఫిల్ అని నామకరణం కూడా చేశారు. ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ ద పిగ్మెంట్స్ అదర్ దాన్ గ్రీన్ కుడ్ ఆల్సో ఎయిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ బై పాసింగ్ ఆన్ ద ఎనర్జీ ఆఫ్ సన్లైట్ ట్రాప్డ్ బై దమ్ టు క్లోరోఫిల్. ఇప్పుడు కలర్స్ అంటే క్లోరోఫిల్తో పాటుగా అనేకమైన కలర్ పిగ్మెంట్స్ ప్లాంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ కలర్ పిగ్మెంట్స్ కూడా మనం చూద్దాము. అయితే ఈ క్లోరోఫిల్లో మాత్రమే ఫోటోసిన్థసిస్ జరుగుతుంది. అదనమాట ఎనర్జీ అన్నమాట మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వేర్ డస్ ఫోటోసిన్థసిస్ టేక్ ప్లేస్? ట్రై టు నేమ్ సమ్ పార్ట్స్ వేర్ డూ యూ థింక్ ఫోటోసిన్థసిస్ అకర్స్. ఎక్కడెక్కడ ఫోటోసిన్థసిస్ జరుగుతుంది అని మీరు అబ్జర్వ్ చేయగలవా? చూడు, గ్రీన్ కలర్లో అంటే ఇప్పుడు ప్లాంట్లో ఎక్కడెక్కడ గ్రీన్ పార్ట్ ఉందో అక్కడ ఫోటోసిన్థసిస్ జరుగుతుందో అనుకుంటున్నావా? డూ యూ థింక్ దట్ న్యూ రెడిష్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్సో క్యారీ అవుట్ ఫోటోసిన్థసిస్? అలాగే రెడిష్ లీవ్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్లో కూడా ఫోటోసిన్థసిస్ జరుగుతుందా? వాట్ కుడ్ బి ది రోల్ ఆఫ్ దేర్ కలర్? ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి లీవ్స్ తాలూకా ఆ రెడ్ కలర్ యొక్క రోల్ ఏమిటి అని క్వశ్చన్ కూడా మనం వేసుకోవాలి. ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద ఫోటోసింథటిక్ పార్ట్ ఆర్ ఏ పార్ట్ కంటైనింగ్ క్లోరోఫిల్ వాజ్ నాట్ నోన్ టిల్ అనదర్ 6 decades ఆఫ్టర్ ద పిలిచర్ అండ్ కెవెంటో డిస్కవర్డ్ ది క్లోరోఫిల్. అప్పటి వరకు కూడా ఈ వీళ్ళిద్దరూ క్లోరోఫిల్ అనే దాన్ని ఒక కలర్ పిగ్మెంట్ అనే దాన్ని గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని కనిపెట్టి దీన్ని క్లోరోఫిల్ అని చెప్పినంత వరకు కూడా చాలామంది చాలా డౌట్లు వస్తూనే ఉండేవి. ఇట్ వాజ్ బిలీవ్డ్ టు బి స్ప్రెడ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్ పార్ట్స్ ఇన్ 1883. గ్రీన్ కలర్డ్ పార్ట్స్లో ప్లాంట్లో గ్రీన్ కలర్డ్ పార్ట్స్లో మాత్రమే క్లోరోఫిల్స్ ఉంటాయి అని 1883లో జూలియస్ వాన్ సాక్స్ observed that chlorophyll in plant cells is not spread throughout the entire cell. వాళ్ళు క్లోరోఫిల్ని కనిపెడితే తర్వాత ఎక్స్పెరిమెంటు ఏం చేశాడు ఎవరు? జూలియస్ వాన్ సాక్స్. వీళ్ళిద్దరూ నిజంగా గ్రేట్. ఎవరు? పిలిచర్ అండ్ కావెంటో, ఫ్రెంచ్ కెమిస్ట్స్ వీళ్ళిద్దరు కూడా క్లోరోఫిల్ కనిపెట్టి దాని తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఈయన ఎక్స్పెరిమెంట్ చేసి జూలియస్ వాన్ సాక్స్ ఈయన అబ్జర్వేషన్లో ఏమిటి తేల్చాడంటే క్లోరోఫిల్ ఇన్ ప్లాంట్ సెల్స్ ఇస్ నాట్ స్ప్రెడ్ త్రూ ది ఎంటైర్ సెల్. సెల్ మొత్తం క్లోరోఫిల్స్ ఉండవండి. సెల్లో కొన్ని ఆర్గనైల్స్ ఉంటాయి. ఆ ఆర్గనైల్స్లో క్లోరోఫిల్స్ అనేవి ఉంటాయి. అంతే గ్రీన్ కలర్లో లీఫ్ ఉందంటే మొత్తం సెల్ అంతా కూడా క్లోరోఫిల్ ఉండదు. ఆ ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్లో ఒక ఆర్గనెల్ ఉంటే ఆ ఆర్గనెల్ దాన్ని క్లోరోప్లాస్ట్ అంటాం. క్లోరోప్లాస్ట్ అదో బ్యాగ్ ఆఫ్ క్లోరోఫిల్స్ అన్నమాట. అది అక్కడ ఉంటుంది. దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఇన్ ద సెల్స్. ఈ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది ఆ సెల్స్లో అరౌండ్ 40 to 100 ఉంటాయి. ఆ పార్ట్స్లో ఈ స్టొమాటల్ గాడ్ సెల్స్ అనేటువంటి ఈ టిష్యూ ఆ కణజాలంలో లోపల ఉంటాయి. ఆ సెల్లో నా క్లోరోప్లాస్ట్లో ఈ క్లోరోఫిల్ ఉంటాయి. అలాగే మిగతా ఆర్గనల్స్ ఎలా అయితే గాల్జీ కాంప్లెక్సెస్, న్యూక్లియస్ ఇవి ఉంటాయి కదా సెల్లో, ఆ వాటితో పాటుగా ఇవి క్లోరోప్లాస్ట్ ఉంటాయి. అందులో క్లోరోఫిల్ ఉంటాయి. కానీ మొత్తం సెల్ అంతా వ్యాపించి ఉండమని ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ 9th క్లాస్లో దాని గురించి ఇది ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ ది లీఫ్. దీన్ని చూసినట్లయితే చూడండి, క్యూటికల్. ఇది మనకి ఈ లీఫ్ సెల్ ఎప్పుడు కూడా మనకి ప్లాంట్ సెల్స్లో అన్నీ కూడా యానిమల్ సెల్స్కి డిఫరెంట్ ఏంటంటే మనకి ప్లాంట్ సెల్స్ అనేటువంటి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. మనం చెప్పుకున్నాం 9th క్లాస్లో. యానిమల్ సెల్ రౌండ్ షేప్లో ఉంటుందని తెలుసు మనకి. ఇందులో ప్లాంట్ ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ ది లీవ్స్ చూసినట్లయితే మనం చూడండి, దీని స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ క్యూటికల్, అప్పర్ ఎపిడర్మిస్, ఇవి పాలిసైడ్ ప్యారంఖైమా. ఈ ప్యారంఖైమా అంటే తెలుగులో మృదుకణజాలం అంటారు కదా, జైలం, ఫ్లోయం. ఎలాగైతే మనకి ఈ స్టెమ్లోని ఉంటాయో ఫ్లోయం, జైలం ఉంటాయో, జైలం అలాగే ఫ్లోయం. నెక్స్ట్ స్పాంజీ ప్యారంఖైమా. ఈ ప్లాంట్ సెల్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇవి గాడ్ సెల్స్, స్టొమాటా. వీటి నుంచి ఈ స్టొమాటా నుంచి ఎయిర్ అన్నమాట ఇందులో పాస్ అవుతుంది ఇందులోకి. అలాగే ఇది లోవర్ ఎపిడెర్మస్. ఇలాగా ఎయిర్ స్పేస్, ఇక్కడ ప్రతి సెల్లో కూడా ఎయిర్ స్పేసెస్ మనకు కనబడతాయి. ఓకే, చూడండి. Do you know if a cell is broken up, the chloroplasts also break into pieces. So it becomes a very difficult task to isolate them to study the different steps of photosynthesis. It was not until 1954 that Daniel I. Orman was able to break up plant cells so gently that the whole chloroplasts could be obtained that could carry through photosynthesis.
ఈయన చేసినటువంటి చాలా మంచి ప్రయోగం చేశాడు ఈయన 1954లో డానియల్ ఐ ఆర్నాన్. ఏంటంటే ఒక క్లోరోప్లాస్ట్ని బ్రేక్ చేసాము అంటే క్లోరోప్లాస్ట్ చేస్తే అవి చాలా డిఫికల్ట్ టాస్క్, దాన్ని అనమాట పీస్గా అయిపోతుంది. అటువంటి దాన్ని చాలా జెంట్లీ స్మూత్గా దాన్ని బ్రేక్ చేసి హోల్ క్లోరోప్లాస్ట్ని బ్రేక్ చేసి ఆ క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ని, వాటి యొక్క నిర్మాణాన్ని, ఫోటోసింథసిస్గా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని ఆయన ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ని చూపించడం జరిగింది. దాన్ని జెంట్లీగా ఈ విధంగా దాన్ని స్ట్రక్చర్ని చూపించడం జరిగింది. ఎవరైనా డానియల్ ఐ ఆర్నాన్, ఈ సైంటిస్ట్ అన్నమాట డానియల్ ఐ ఆర్నాన్. క్లోరోఫిల్ అంటే క్లోరోప్లాస్ట్లో చాలా స్మూత్గా బ్రేక్ చేసి దాని స్ట్రక్చర్ అన్నమాట చూపించడం జరిగింది. దిస్ ఈజ్ ది క్లోరోఫిల్. సి ఇవి థైలకాయిడ్స్, గ్రాండా థైలకాయిడ్స్, లూప్ ఆఫ్ డిఎన్ఏ, లిపిడ్ గ్లోబ్యూల్, మెంబ్రేన్, ఏ స్ట్రోమా అండ్ గ్రానా థైలకాయిడ్స్. సి it has been found that chloroplast is a membranous structure consisting of 3 membranes. The third layer forms stacked sac-like structures called granum. It is believed to be a site for trapping of solar energy. ఏదైతే గ్రానం ఉంది కదా, ఇక్కడ చూడండి గ్రానం, ఇగో ఇలా బండిల్స్లో ఉంది కదా, ఇదన్నమాట ఏం ప్లేన్ చేస్తుంది, ఆ గ్రానం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ సైట్ ఫర్ ట్రాపింగ్ సోలార్ ఎనర్జీ. ఆ గ్రానా థైలకాయిడ్స్, గ్రానం అనేటువంటిది సోలార్ ఎనర్జీ, సౌరశక్తి అన్నమాట ట్యాప్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ది ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ పోర్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రోమా. అక్కడ మధ్యలో ఉన్నటువంటి చూడండి స్ట్రోమా ఎక్కడ ఉంది చూడండి, ఇదంతా కూడా ఈ ఫ్లూయిడ్ అంతా కూడా స్ట్రోమా అంటారు. ఈ ఫ్లూయిడ్ అంతా కూడా స్ట్రోమా అన్నమాట. నెక్స్ట్, it is believed to be responsible for enzymatic reactions leading to the synthesis of glucose, which in turn join together to form starch. ఈ స్ట్రోమా అనేటువంటిది ఈ గ్లూకోజ్ సింథసిస్లో పార్ట్ ప్లే చేస్తుంది. అలాగే మరి అది ఆ గ్లూకోజ్ అనేది స్టార్చ్గా మారడానికి కూడా అక్కడే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, సబ్స్టాన్సెస్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ which capture sunlight are called photosynthetic pigments. There are several types of photosynthetic pigments involved in the process to produce organic molecules like glucose in plants. అలాగే క్లోరోప్లాస్ట్లో సన్లైట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి, ఆ సన్లైట్ని చేసేటువంటివి. There are several types of photosynthetic pigments involved in the process of produce organic molecules like glucose in plants. Chlorophyll is such a pigment which contain one atom of magnesium. It is similar in the structure of ది హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. మనకి రక్తంలో ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. మన మానవ రక్తంలో హిమోగ్లోబిన్కి ఈ క్లోరోఫిల్కి సిమిలారిటీ ఉంది. ఏంటంటే అక్కడికి తేడా ఏంటంటే ఈ క్లోరోఫిల్లో సెంట్రల్ మాలిక్యూల్ మెగ్నీషియం అయితే హిమోగ్లోబిన్లో సెంట్రల్ మాలిక్యూల్ ఐరన్ అన్నమాట. రెండింటికి కూడా సేమ్ స్ట్రక్చర్. సో రెండింటికి హిమోగ్లోబిన్ అలాగే క్లోరోఫిల్ రెండింటికి కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, కెమికల్ స్ట్రక్చరు. అలాగే 2 మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ థైలాకాయిడ్ మెంబ్రెన్స్. ఆ థైలాకాయిడ్ మెంబ్రెన్స్లో 2 రకాల క్లోరోఫిల్స్ ఉన్నాయి. ఏమిటి? Chlorophyll A is blue-green in color and chlorophyll B is yellow-green in color. Around 250 to 400 pigments molecules are grouped as light harvesting complex or photosynthetic unit in ఈచ్ గ్రానం. మనం గ్రానం చెప్పుకున్నాం కదా, బండిల్స్లో ఉన్నాయి చెప్పుకున్నాం కదా, గ్రానంలోనమాట 250 to 400 పిగ్మెంట్స్ అండ్ మాలిక్యూల్స్ అనేవి అక్కడ ఉంటాయి. అలాగా ఒక గ్రానంలో యూనిట్గా ఒక గ్రానం అనేటువంటిది ఒక యూనిట్గా ఒక కాంప్లెక్స్ యూనిట్గా ఫోటోసింథటిక్ యూనిట్లో ఉంటుంది. సచ్ ఇన్యూమరబుల్ యూనిట్స్ ఫంక్షన్ టుగెదర్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇలాగా లెక్కలేనటువంటి సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్ అన్నీ కూడా ఈ గ్రానమ్స్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి క్లోరోఫిల్స్ అన్నీ కూడా ఫోటోసింథసిస్లో మరి మంచి ప్రామినెంట్ రోల్ని పాటిస్తున్నాయి. సరే, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ సెవరల్ ఈవెంట్స్ అకర్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఏమిటి? ఫోటోసింథసిస్లో ఈ ప్రధానమైన ఈవెంట్స్ ఏమిటి జరుగుతాయి? ఫస్ట్, కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ
కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ ఫోటాన్స్, ఏదైతే సూర్యుడి కాంతి దాని మీద పడితే ఆ అన్నమాట దానివల్ల అది యాక్టివేట్ అయ్యి ఆ ఫిజికల్ ఎనర్జీ అన్నమాట, లైట్ ఎనర్జీ అన్నమాట కెమికల్ ఎనర్జీగా మారడము. సెకండ్ వన్ ఏంటి, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, ఏదైతే వాటర్ని పుల్ చేసుకుని పైకి వెళ్తుంది కదా, అక్కడ ఫోటోసింథసిస్లో ఆ వాటర్ స్ప్లిట్ అవుతుంది, H+ గాను OH- గాను. లైక్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్, రిడక్షన్ ఏంటి క్షయీకరణం, యాడింగ్ హైడ్రోజన్. CO2 అనేది దానికి కార్బన్ డైఆక్సైడ్ అనే దానికి H2 అనేటువంటి చేరడం వల్ల CH2O అంటే హైడ్రోజనైజేషన్ అంటే రిడక్షన్ జరుగుతుంది. మూడు ఈవెంట్స్ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నాయి. లైట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ సెవరల్ ఈవెంట్స్ వైల్ సెవరల్ మే కంటిన్యూ ఈవెన్ అబ్సెన్స్ ఆఫ్ ఇట్. లైట్ ఇనిషియేట్ జరగాలి, లైట్ అనేటువంటి ఈ ప్రాసెస్ జరగడానికి ఇనిషియేటివ్ అంటే లైట్. తర్వాత చీకటి అవుతుంది, చీకటి అప్పుడు లైట్ ఉండదు, అయినా సరే ఆ శక్తి అనేటువంటిది ఇనిషియేట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది. దట్ వుడ్ మీన్ వన్స్ లైట్ ఎనర్జీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇట్ కెన్ హెల్ప్ రియాక్షన్స్ టు కంటిన్యూ ఈవెన్ ఇన్ ద డార్క్. అంటే సన్లైట్ అని ఇనిషియేట్ చేసిన తర్వాత చీకటి పడినా సరే ఆ ప్రాసెస్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే లైట్ డిపెండెంట్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా లైట్ డిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, ఆర్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ లైట్ రియాక్షన్స్. ఏదైతే లైట్తో సంబంధం ఉన్నటువంటి రియాక్షన్స్ కొన్ని ఉంటే వాటిని లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అంటారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు టేక్ ప్లేస్ ఇన్ గ్రానా థైలకాయిడ్స్. మనం చెప్పుకున్నాం కదా, క్లోరోఫిల్లో ఉంటుంది కదా, బండిల్స్లా ఉందని చూపించుకున్నాం కదా. ఆ గ్రానాలో అన్నమాట ఏం జరుగుతుంది, లైట్ రియాక్షన్ జరుగుతుంది. వేర్ డస్ లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోఫిల్ అంటే క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పాలి, గ్రానాలో లైట్ రియాక్షన్ జరుగుతుంది. వైల్ ది రెస్ట్ ఆర్ కాల్డ్ లైట్ ఇండిపెండెంట్ ఆర్ డార్క్ రియాక్షన్స్ దే అక్కర్ ఇన్ స్ట్రామా చూసుకున్నాం కదా. ఆ స్ట్రామాలోని అంటే ఫ్లూయిడ్లా ఉంది కదా, దాంట్లో ఏమిటి జరుగుతుంది, లైట్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, లైట్తో సంబంధం లేదు. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రం, లైట్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా జరిగేటువంటి దాన్నే డార్క్ రియాక్షన్ అని కూడా అంటారు. లైట్ ఇండిపెండెంట్ ఆర్ డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, స్ట్రామాలో జరుగుతుంది. ఈ క్వశ్చన్ బిట్ పేపర్లో అడుగుతారు 1 మార్క్ కింద. డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ ఎక్కడ జరుగుతుంది, స్ట్రామా. అలాగే లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే, లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే గ్రానాలో జరుగుతుంది. ఓకే, ఇందులో మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఫోటోకెమికల్ ఫేజ్ చూసినట్లయితే ఫస్ట్ ఏమిటి, లైట్ ఎనర్జీ ఎలా మారింది, కెమికల్ ఎనర్జీగా మారింది. చూడండి, ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ప్లేస్ ఎ కీ రోల్. ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ a very quick succession initiated by light, and therefore the phase is technically called the photochemical phase or light dependent reaction. దీన్ని ఏదైతే లైట్ ప్రామినెంట్ రోల్ పోషిస్తుందో ఈ ఫేజ్ని ఫోటోకెమికల్ ఫేజ్ అంటాం అన్నమాట. ది లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోఫిల్ కంటైనింగ్ థైలకాయిడ్స్ కాల్డ్ గ్రానా క్లోరోఫ్లాస్ట్స్. క్లోరోప్లాస్ట్స్ అని చెప్పుకున్నాం కదా, అందులోని 40-200 ఉంటాయని చెప్పుకున్నాం. క్లోరోప్లాస్ట్లోనే కదా సెల్లో ఒక ఆర్గనెల్ అది, అందులో ఈ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్లో గ్రానా, చూడండి ఆ గ్రానాలో ఈ ఏదైతే క్లోరోప్లాస్ట్లో గ్రానా థైలకాయిడ్స్లో ఈ లైట్ రియాక్షన్ ఇనిషియేట్ జరుగుతుంది. సెవరల్ స్టెప్స్ అక్కర్ ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్. స్టెప్ 1 చూడండి, ది క్లోరోఫిల్ ఆన్ ఎక్స్పోజర్ టు లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జార్బింగ్ ఫోటాన్స్. PHOTONS. ఫోటాన్స్ అంటే ఎనర్జీ ప్యాకెట్స్, లైట్ ఎనర్జీ ప్యాకెట్స్. ఇది ఫోటాన్ ఈజ్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. వాట్ ఈజ్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ అని ఇస్తాడు క్వశ్చన్. అప్పుడు ఏంటి రాస్తారు, ఫోటాన్ అని రాస్తారు. ఇది స్టెప్ 1లో ఇది జరుగుతుంది. ఏంటి, క్లోరోఫిల్ అండ్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జార్బింగ్ ఫోటాన్స్. స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి, ది ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు స్ప్లిట్టింగ్ ది వాటర్ మాలిక్యూల్ ఇంటూ 2 కాంపోనెంట్ అయాన్స్ నేమ్డ్ హైడ్రోజన్ ప్లస్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్. హైడ్రోజన్ ప్లస్ ఇది క్యాటయాన్, H+ అయాన్ గాను OH- అయాన్ గాను వాటర్ మాలిక్యూల్ మొక్కలవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ది రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్. లైసిస్ అంటే మొక్కలు చేయుట,
వెరగొట్టుట. ఫోటోలైసిస్ అంటే సూర్యుడి కాంతిని సమక్షంలో నీటను ముక్కలైంది ఫోటోలైసిస్ అంటాం. నీటను ముక్కలవడాన్ని ఈ ప్రాసెస్ ఏమనంటారు? ఫోటోలైసిస్. వాట్ ఈజ్ ఫోటోలైసిస్ అని క్వశ్చన్ వేసినప్పుడు ఏమిటి ఆన్సర్ రాయాలి? ది వాటర్ మాలిక్యూల్ బ్రేక్స్ ఇంటూ టూ ions named hydrogen plus and hydroxyl ion in presence of light is known as photolysis. Alage which means splitting by light. Okay, that this was discovered by Hill, hence it is also called as Hill's reaction. ఈ లైట్ యాక్షన్ ఇవన్నీ కూడా లైట్ డిపెండెంట్ రియాక్షన్ని హిల్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు కాబట్టి దీన్ని హిల్స్ రియాక్షన్ అని కూడా అంటారు. స్టెప్ 3 ఏమిటి జరుగుతుంది ఇక్కడ? ది హైలీ రియాక్టివ్ అయాన్స్ ఆఫ్ వాటర్ అండర్గో క్విక్ చేంజ్ యాజ్ డిస్క్రైబ్డ్ బిలో. OH minus ions through a series of steps produce water. OH minus ions అలా ఒకటి కలిసి H2O వాటర్ మాలిక్యూల్గా తయారవుతుంది. వాటర్ స్ప్లిట్ అవుతుంది. H+ గాను OH- గాను మారిన తర్వాత H+ అనేటువంటిది హైడ్రోజనేషన్ అంటే రిడక్షన్ జరగడానికి H+ ఉపయోగపడుతుంది. అలాగే OH- అయాన్ అన్నీ కూడా ఒకదానికొకటి స్టెప్తో అలా కలిసి వాటర్ మాలిక్యూల్ తయారవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆక్సిజన్ కూడా తయారవుతుంది. చూసారా? మరి అక్కడ H+ అయాను వృధాగా పోలేదు. H+ అయాన్ ఎక్కడికి వెళ్తుంది? అవి ఒకటి అలా సింథసిస్ జరిగి అవి CH2Oగా మారడానికి అవకాశం అవుతుంది. చూడండి, వాటర్ మే బి యూజ్డ్ బై ది ప్లాంట్స్ ఇన్సైడ్ బట్ O2 ఈజ్ యూజువల్లీ రిలీజ్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. ఈ O2 అనేటువంటిది ఈ వాటర్ లోపల యూజ్ అవుతుంది, ప్లాంట్కి ఉపయోగపడుతుంది. అలాగే O2 అనేటువంటిది జనరల్గా ఏమిటవుతుంది? రిలీజ్ అవుతుంది బయటికి, అది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. సో H+ ions undergo series of changes in dark reaction. అది డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం? స్ట్రామాలో జరుగుతుందని చెప్పుకున్నాం. ఈ H+ ions అనేవి ఉన్నాయి, మిగిలిపోయాయి కదా, అవన్నీ కూడా కాంపౌండ్స్ దట్ కెన్ ట్రాప్ ఎనర్జీ లైక్ ATP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండ్ NADPH నికోటినమైడ్ అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే H+ అనేటువంటిది డార్క్ రియాక్షన్లోకి వెళ్ళి ఈ రెండు తయారవడానికి ప్రయత్నిస్తుంది. ATP గాను NADPH గాను ఆర్ ఫార్మ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏమిటి? వాట్ ఆర్ ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ అనేటప్పుడు ATP + NADPH. వీటి ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. వీటిని మనం చదవాలి గట్టిగా. OH- ions through a series of steps produce water. మళ్ళీ అదే చెప్పుకుంటున్నాం. చూడండి, ఇది మాత్రం ఇవి మనం ఒకసారి చదువుకొని జ్ఞాపకం పెట్టుకోవాలి. NADPH అంటే ఏమిటి? నికోటినమైడ్ అడినోసైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇదనమాట ఎండ్ ప్రొడక్ట్. నెక్స్ట్ చూడండి, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ బయోసింథటిక్ ఫేజ్. అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటే లైట్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ స్వతంత్రంగా అంటే లేదా డార్క్ రియాక్షన్. దిస్ రియాక్షన్ డస్ నాట్ రిక్వైర్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది phases after daytime may occur in some plants. డే టైం లేనప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. పగలు కూడా జరగదు, కానీ లైట్తో సంబంధం లేదు దీనికి. టైం గ్యాప్ బిట్వీన్ ది టూ బీయింగ్ లెస్ దాన్ ఈవెన్ 1000 ఆఫ్ ఏ సెకండ్. దానికి టైం కూడా పెద్దగా గ్యాప్ కూడా తీసుకోలేదు. చాలా తక్కువ సమయంలోనే అది గ్యాప్ ఉంటుంది వీటికి, లైట్ రియాక్షన్కి దానికి. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఇన్ ద డార్క్లో కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డార్క్ రియాక్షన్. బట్ ది టర్మ్ డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ అట్ నైట్. మనం డార్క్ రియాక్షన్ అంటే రాత్రిపూటే జరుగుతుందా అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే పేరు డార్క్ రియాక్షన్ అనేది లైట్తో సంబంధం లేదు, దీనికి పగలు కూడా జరగచ్చు కానీ లైట్తో సంబంధం లేదు. అంతేగాని డార్క్ రియాక్షన్ అంటే చీకట్లో జరుగుతుందని మనం అనుకోకూడదు. అలాగే ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఆర్ అట్ నైట్. ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దీస్ రియాక్షన్స్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ లైట్. లైట్తో సంబంధం లేకుండా, లైట్ ప్రమేయం లేకుండా పగలు కూడా జరుగుతుంది. H+ ions produced in photolysis are immediately picked up by special compound NADP టు ఫామ్ NADPH. ఇక్కడ ఫోటోలైసిస్ జరిగేటప్పుడు ఏం జరిగింది? వాటర్ మాలిక్యూల్ H+ గాను OH- గాను
విరగ్గొట్టబడింది. అప్పుడు వెంటనే ఇమీడియట్గా H+ అయాన్స్ అనేటువంటివి ఫోటోసింథసిస్ రిలీజ్ అవగానే అప్పుడు అవి ఈ డార్క్ రియాక్షన్లో NADPకి యాడ్ చేయడం జరుగుతుంది. NADP యాడ్ చేసిన తర్వాత NADPH అంటే రిడక్షన్ జరిగింది. హైడ్రోజన్ యాడ్ చేయడం అంటే రిడక్షన్ అన్నమాట. ఇన్ ది డార్క్ ఫేజ్ హైడ్రోజన్ ఆఫ్ ది NADPH ఈజ్ యూజ్డ్ టు కంబైన్ విత్ CO2 బై యూటిలైజింగ్ ATP. ATP అనేది ఎనర్జీ ప్యాకెట్, ఎనర్జీ శక్తి కేంద్రం అంటాం తెలుగులో. ATP అనేటి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ రిలీజ్ చేయడం వల్ల ఆ H+ ఏదైతే ఉందో అది NADPHలో ఈ H అన్నమాట CO2తోని కంబైన్ అయ్యేటట్లు చేస్తుంది అండ్ ప్రొడ్యూస్ గ్లూకోజ్ అంటే ఏంటి CH2Oగా మారుతోంది. ATP అనేటువంటి NADPH ఈ రెండు కూడా మరి గ్లూకోజ్ ఫార్మేషన్లో ఉపయోగపడుతున్నాయి. C6H12O6 అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏదైతే CO2 అనేటువంటిది CO2ని Hతో కంబైన్ అయితే CH2O ఇంటూ 6 అయింది 6H12O6. C6H12O6 గ్లూకోజ్ synthesis జరుగుతుంది. This synthesis occurs in number of steps using certain special intermediate compounds, mainly RUBP. దీంట్లో ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ చాలా ఉంటాయి. ఇవి తయారవ్వాలంటే ఈ డార్క్ రియాక్షన్లో చాలా సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ మొట్టమొదట దానికి ఇంటర్మీడియటరీ కాంపౌండ్ ఏమిటి అంటే RUBP, రైబులోజ్ బైఫాస్ఫేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంజైమ్స్ ఫైనల్లీ ది గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు స్టార్చ్. గ్లూకోజ్ తయారైంది. గ్లూకోజ్ అనేటువంటిది సింపుల్ యూనిట్, దాని తర్వాత స్టార్చ్ అనేటువంటిది కాంప్లెక్స్ యూనిట్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ అలాగా గ్లూకోజ్ కొంతసేపు పోయిన తర్వాత స్టార్చ్గా కన్వర్ట్ అవుతుంది. Plants are capable of surviving under a range of situations from very hot, dry and brightly lighted conditions to wet, humid and dimly lighted ones. ప్లాంట్స్ వాటిని ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎటువంటి సిచ్యువేషన్లోనైనా సర్వైవ్ అవ్వగలిగేటువంటి మెకానిజం వాటిలో ఉంటుంది. కొన్ని ప్లాంట్స్ అయితే పూర్తిగా ఎండలోనే ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ పూర్తిగా వానలోనే కనిపిస్తాయి, కొన్ని ఎడారిలో కూడా బతకగలిగేటువంటి ఉంటాయి, కొన్ని బాగా చిత్ర ప్రదేశాల్లో మనగలిగేవి ఉంటాయి. వాటి మెకానిజం అన్నమాట ఆ విధంగా దానికి ఉంటుంది. నెక్స్ట్ ది requirement of light and other factors varies from